తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘంటాపథంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ కార్డు హామీలపై విమర్శలు చేసేవారి నోరు మూసేలా తూచా తప్పకుండా హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. ఇక వచ్చే ఎన్నికల్లో కలిసే వచ్చే పార్టీలు కలుపుకొని పోరాడతామంటున్న కాంగ్రెస్ నేత మధిర్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కీలక కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉండి సీఎల్పీ నేతగా రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన నేత భట్టి విక్రమార్క మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిత్యం ఎలా ఉండబోతుందో మరిన్ని అంశాలు తెలుసుకుందాం. నమస్తే భట్టి గారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి రోజు ఎలా పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి? రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేము ప్రకటించినటువంటి గ్యారంటీస్ ద్వారా ప్రజలందరికీ మేలు చేయబోతాం. రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందించబోతాం. రైతులకు మేలు చేయబోతున్నాం, విద్యార్థులకి మేలు చేయలేకపోతా ఉన్నాం, మహిళలకి, దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాలకి అందరికీ న్యాయం చేయబోతాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించేటువంటి డిక్లరేషన్ కానీ గ్యారంటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్డ్స్ కి సంబంధించి అలవై కానీ అని చెప్పేసి ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నారు అంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారు ప్రకటించిన ఎప్పుడు అమలు చేయలేదు కాబట్టి వారిలాగానే మిగతా రాజకీయ పార్టీలు నాయకులు కూడా అట్లాగే ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మేము గతంలో చెప్పినవన్నీ చేసి చూపించాం. ఇప్పుడు కూడా గ్యారంటీ కార్డ్స్ని ప్రకటించాం, వాటిని చేసి చూపిస్తాం. మాకు మీలాగా మోసం చేయాలనే ఆలోచన కానీ లేకపోతే ఇంకో కుట్రపూరితమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన కానీ లేదు. తప్పనిసరిగా చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గ్రూప్స్ వివిధ పరీక్ష పత్రాలు లీక్ అయినటువంటి సమస్యలో నిరుద్యోగులు తీవ్ర నిరసక్తితో ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? మేము పదే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు విజ్ఞప్తి చేసాం గతంలో. ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయదు, కేవలం ఆశలు చూపించి ఆ ఆశల పల్లకిల్లో మిమ్మల్ని వాళ్ళ పల్లకి మోపించుకొని వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి సొమ్మును దోపిడీ చేసే కార్యక్రమంలో ఉన్నారు. మేము వారికి స్పష్టంగా మాట ఇస్తా ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగాలను ముందుగా భర్తీ చేస్తాం. పరీక్షల నిర్వహణ అంతా కూడా గతంలో ఎట్లయితే మేము చేశామో అత్యంత పకడ్బందీగా, ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి పైరవులకు తావు లేకుండా మేము నిర్వహించి మీకు న్యాయం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రానున్న ఎన్నికలు ఎవరితో పొత్తు ఉండబోతా ఉంది? ప్రధానంగా కమ్యూనిస్టుతో కాంగ్రెస్ కలిసిపోతున్నటువంటి నేపథ్యంలో పోతుందని ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఏంటి? పొత్తులకు సంబంధించి సరే, కాంగ్రెస్ పార్టీతో భావ సారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఈ దోపిడీ ప్రభుత్వాల్ని, నియంత్రిత పవర్తో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ఆపకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు చర్చలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు మేము మీ దృష్టికి తీసుకొస్తాం, ప్రకటిస్తాం. త్వరలో స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి మీరు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర జాబితాకు మొదటి జాబితా ఎంతమందితో ప్రకటించే అవకాశం ఉంది, ఎప్పటిలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు? జాబితా ప్రకటన స్క్రీనింగ్ కమిటీ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. ఆ సమావేశం అయిన తర్వాత ప్రకటిస్తారు ఏఐసిసి. సో ఎంతమందిని ప్రకటిస్తారు ఏంటనేది అధిష్టానం నిర్ణయం చేస్తుంది, నేను కాదు. సో త్వరలోనే ప్రకటిస్తారు. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాదు, మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ఎప్పుడే ప్రకటించుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ తో ఎవరు గెలుస్తారు ఏంటి అని ఆసక్తిగా ఎదురుస్తున్న నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ అధికారం రాబోతుందా, కాంగ్రెస్ అధికారం రాబోతుందా, ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో 74 నుంచి 78 సీట్ల మధ్యలో గెలిచి అధికారంలో రాబోతోంది. ఇది అనేక సర్వేల ద్వారా మాకు తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రజలు కూడా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను కలిశారు. అనేక ప్రాంతాల్లో నేను వారితో ముచ్చటించాను. అందరూ చెప్పినటువంటి మాటల ద్వారా కూడా స్పష్టంగా ఆ రోజు చెప్పాం, గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. వచ్చిన ప్రభుత్వంలో ప్రజలకి ఏం చేయాలనేది మేము ప్రణాళికాబద్ధంగా ఇప్పటికే కొన్ని డిక్లరేషన్స్, కొన్ని గ్యారంటీస్ ద్వారా ప్రకటించాం. వాటన్నిటిని చేస్తాం. ఫైనల్లీ సార్, కాంగ్రెస్ సంబంధించి ఖమ్మం జిల్లాలో సీట్లు గెలవట్లేదు అని ఆరోపణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 10కి 10 సీట్లు గెలవబోతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖమ్మం నుంచే నాంది పలుకుతున్నాం.
మిగతా జిల్లాలో కూడా ఇదే స్థాయిలో చాలా స్థానాలు గెలవబోతున్నాయి. ఇది ఖమ్మంకి సంబంధించి సిఎల్పి నేత బట్టి విక్రమార్క అభిప్రాయం. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. సంపూర్ణ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు, యువతకు ఒక భరోసా ఇవ్వబోతామని చెప్పి చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.